బాబు మీ ఇల్లు వద్దు, మీ ఇంటి పేరు వద్దు. నా ఇంటి పేరు నిల్లే. నిల్లు 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 నిల్లు. ఒరే బావా, బ్యాంకులో డబ్బు గోకేశారు, ఈ గడ్డం గీకేశారు, కనీసం ఇదైనా మిగిల్చారా? తిప్పుకుంటూ బతుకుదావరా? చూసేవాడికి కామెడీ, మనకేమో కాస్ట్లీగా ఉంటది. దొబ్బేద్దాం రారా బావా ప్లీజ్. చిన్నరాజు ఎవరు సామాన్ సరిపోయిందేంటి? ఇది వచ్చేసింది ఏంట్రా? దీనికెలా తెలిసింది? నమస్కారం అండి, నా కూతురు. నమస్కారం అండి. అయ్యో మీ ముందా? డబ్బుతో ఏదైనా కొనచ్చుగానే గౌరవాన్ని కొనలేం కదా. తొక్కలో డబ్బు 10 రోజులు ఇక్కడ ఉంటే ఈయన్ని తోమేస్తారు. 63 లక్షల్ని 6 రోజులు కడిగేశారా? మనకు కనీసం ఈయన మిగిల్చారు. ఆడికి ఐగుళ్ళే పాపం. ఫేస్ చూడు. అమ్మో, అక్కడ 6,000 కోట్లు కదరా. ఎంత ఉంటే ఏంట్రా, అంకే మారుద్ది అంతే. మనకి 1,00,000 అన్నారు, ఆడికి 1,00,000 అంటారు. ఆ తర్వాత ఆడి కూతురికి ఇంట్లో వంట పని, నాకు తోట పని, ఆడికి పాకి పని, నీకు పెంట పని. ఫిక్స్ అయిపో. నా కూతుర్ని ఇక్కడే వదిలి వెళ్తాను. మొహమాటానికి కాకుండా మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి. అంతవరకు వీళ్ళ ప్రేమ గురించి ఎవరికీ చెప్పద్దు. వెళ్ళొస్తాను. నమస్కారం అమ్మా, నా కూతురు. మా తమ్ముడు విజయ్ ధ్వజ శ్రీసింహ. సెకండ్ ఇచ్చా. నమస్తే అండి. అరే బాబిగా, ఎంట్రీ ఇచ్చి లాక్ చేసిందిరా. 63 లక్షల ఆల్మోస్ట్ గాన్. ఇంకేముందిరా నా దగ్గర? ప్రాణం. ఒక్క ప్రాణానికి ఇన్ని కత్తులు అవసరమా? ఒక్కడే కానీ ఆ వంశంలో వాళ్ళ నెత్తురికి పోటెక్కువ. ప్రతి చుక్క ఉచ్చొరకత్తే. పంతులు గారు, తాంబూలానికి కబురు చెయ్యండి. నేల బలి కోరుతోంది. నమస్కారం పెద్దయ్య. ఏడి ఎక్కడ ఎక్కడ నా అల్లుడు? అల్లుడొక్కడేనా, అల్లుడొక్కడే వీర, అల్లుడొక్కడే ధీర, అల్లుడొక్కడే. ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా? ఆర్కెస్ట్రా కాదు బావా, మీ మేనమావ. మీ ఫ్యామిలీ అంటే పీక్ కోసేసుకుంటాడు. పాపం కళ్ళు పోయినాయి, కానీ కళాపోషణ ఎక్కువే. అల్లుడు బాబాయ్, ఇదిగో మీ అల్లుడు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఆజంటే ఎలా ఉండాలి? నీకు బహుమతి తీసుకొచ్చాను అల్లుడు. అమ్మా నీలవేణి, బావొచ్చాడు రా తల్లి. అయ్యో, నాకు సిగ్గు నాన్నగారు. బావని చూడాలనేమో కోరిక ఎక్కువ, ఎదురు పడితేనేమో సిగ్గు ఎక్కువ. ఇలాగైతే బావ సిట్టుకు వెళ్ళిపోతాడమ్మా. వద్దు బావగారు. అమ్మాయి నోట్లోంచి అసలు మాటే రాదు బాబు. ఇటు 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 అన్నీ నువ్వే మాట్లాడుకోవాలి. మాట్లాడుకోండి. అంటే బావ సిటీ నుంచి వస్తాడు, యమ స్టైల్ గా ఉంటాడు, బాగా చదువుకున్నాడు, పర్ఫెక్ట్ గా, ప్లెసెంట్ గా, డీసెంట్ గా ఉండాలి. లేకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటాడు. సిగ్గు మెయింటైన్ చెయ్యమ్మా అన్నారండి మా నాన్నగారు. బాగా మెయింటైన్ చేశానా అండి? అంతేకాదండి, మీరేం మాట్లాడినా కళ్ళూపు, కాళ్ళూపు, తలూపు, అంతేగాని లొడలొడా అని బాగొద్దు, లూజ్ టంగ్ అనుకుంటారు అన్నారండి మా నాన్నగారు. ఏమైనా లూజ్ అయ్యానా అండి? కొంచెం చనివిస్తే చాలు, ఎదుటి వాళ్ళని మాట్లాడినివ్వకుండా అడ్వాన్స్ అయిపోతావన్నారండి మా నాన్నగారు. ఏమైనా అడ్వాన్స్ అయినట్టు అనిపించిందా అండి? లేదమ్మా. మగాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా రాసుకుని పూసుకుని తిరగొద్దన్నారండి. రాసుకుని పూసుకున్నట్టు ఏమైనా అనిపించిందా అండి? మావాడికే టంగు దొరదెక్కి కొనుక్కుందాం. నీ ముందు మావాడు నాలికి గీసుకోవడం కూడా పనికిరాడు. బావగారు,
డౌట్ అండి. రాజుల అబ్బాయి అంటే మండపంలో స్తంభంలాగా ఉంటాడనుకున్నాను. ఇదేంటండి మరీ మట్టసంగా ఉన్నారు? మనిషి మట్టసంగనమ్మా, మ్యాటర్ మాత్రం మంచి ఉంటది. ఓహో, ఓవర్ అనుకోవద్దు బావగారు. కత్తి బాగా తిప్పుతారా అండి? ఇంకా మొదలు పెట్టలేదమ్మా, టైం వస్తే బాగా తిప్పుతాడులే. నేనొచ్చింది మీకోసమే బావగారు. ఏం అవసరం వచ్చినా నీలా అనండి, ఎలా? నీలా అనండి, వాలిపోతాను. ఓహో, అలాగేనమ్మా. ఉపయోగించుకోండి. హ్యాపీ బర్త్డే. ఏంటిది? రిజర్వేషన్ నిశ్చితార్థానికి డాడీ కొన్నారు. దీంతో సగం పెళ్ళి అయిపోయినట్టే. ఏంటి? సగం పెళ్ళైపోయిందన్నావుగా, సగమే కమిట్ అవుదాం. అమ్మ తోడు, అంతకుమించి పైకి వెళ్ళు. ఛా, పెళ్లి దాకా ఆగలేవా? పెళ్లికి ప్రాబ్లం ఏముంది? మంచి ఫ్యామిలీని పట్టేశాక. ఆ? పట్టడం ఏంటి? నోటిదోడా, మంచి ఫ్యామిలీలో పుట్టానని పోయి మంచి ఫ్యామిలీని పట్టేశానుగా అన్నాను. ఇదంతా కోదు కానీ. ఎవరది? ఎవడు? ఆ? ఆర్కెస్ట్రా గాడు, కళ్ళు కనిపించవు, నువ్వు సైలెంట్ గా ఉండు. భజన చేసే విధము తెలుపండి. అల్లుడు గారా, భజన చేసుకుంటున్నారా? మామకు తగ్గ అల్లుడు, మంచి భజనగాడు. చేసుకోండి చేసుకోండి. భజన భజన ఆ భజన దగ్గరే ఆగిపోయారంట అల్లుడు గారు, ముందుకు వెళ్ళరే, వెళ్ళండి. అక్కడ వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు, అంతకు మించి పైకి వెళ్ళకూడదు. భజన కూడా పర్మిషన్ అడగటం ఏంటి అల్లుడు? భజన. అచ్చు బాబోయ్, ఈ టోన్ వచ్చిందేంటి? నువ్వు ఇట్రా. అల్లుడు గారు భక్తి పారస్యంలో ఉన్నారమ్మా, మధ్యలో ఆఫ్ చేస్తే పాపం. అవునవును, మేమిద్దరం కలిసి చేస్తాం నాన్నగారు పూజ. మీరెళ్ళండి. చేసుకోండి అమ్మా, చేసుకోండి. కాళ్ళ గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్. సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి? ఇది ఖాళీయే కదండి, లవ్ లేదు కదా? అంటే లవ్ లేదనమాట. నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి జీవితం హబ్బా పండగే అన్నారండి మా ఫ్రెండ్స్. పండగే కదండి. ఇదేంటి? బుకింగ్ అండి. పాప బుకింగా? నిశ్చితార్థానికని చేయించారండి మా నాన్నగారు. బాగా సరిపోయిందా అండి? ఇది తొడిగేస్తే సగం పెళ్ళి అయిపోయినట్టేనట్టండి. సగం కోఆపరేట్ చేయొచ్చంట. చేయనా అండి? చేయి. తట్టుకోలేనమ్మా చిన్నపిల్లాడిని. మీరు చిన్నపిల్లాడేంటి? పెళ్లి చేసుకుంటే దడా దడా దడామని డజన్ మంది పిల్లల్ని కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరి సిగ్గు ఎక్కువలా ఉంది బావగారు. సిగ్గు తగ్గాక నీలా అని పిలవండి, వాలిపోతాను. ఉపయోగించుకోండి. పాపోయ్, చచ్చా 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 చచ్చా, ఒక్కసారి ఆగవే, నేను చెప్పేది విను. ఏంట్రా బుకింగ్ అంటది, కోఆపరేషన్ అంటది, ఉపయోగించుకోండి అంటది. ఏంటమ్మా మీ కదా? కథ లేదు, స్టోరీ లేదే, ఫిగర్ బానే ఉంటుంది కానీ ఈ మ్యాటర్ లో కొంచెం వీక్ అన్నమాట. నువ్వు బాగా స్ట్రాంగ్ కదరా. రామ రామ, నేనా? నువ్వే ముయ్. దడా 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 డజన్ మందా? ఎంతమంది దగ్గర నీ దడదడలు? ఏసేస్తాన్ని. ఫిగర్ బాగుంటుందంట, ఫిగర్. వేసేస్తుందా? అదేమో ఉపయోగించుకోమంటది. ఏక లాభం లేదు, వీళ్ళిద్దరికి మన దమ్ము చూపించాల్సిందే.